అందరికీ నమస్కారం. చెలో తిరుపతి ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆగస్టు 22 నుండి 28 వరకు తిరుపతిలో ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం 2 ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉంది. సో మరి కిందటి సంవత్సరం మనం ఎంతో అద్భుతంగా జరుపుకున్నాం. ఈ సంవత్సరం ఇంకా అద్భుతంగా జరుపుకోబోతున్నాము. నిన్న మనం మాట్లాడుకున్నాము. ఈసారి కొత్తదనం చాలా ఉంది. యూత్కి ఒక డే అంతా కేటాయించడం జరిగింది. అఖండ ధ్యానం చేసుకోవాలనుకున్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి కింద సెల్లార్ తీసుకుంటున్నాము. ఎన్ని గంటలైనా వాళ్ళు ధ్యానంలో కూర్చోవచ్చు. మరి దీంతో పాటు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్స్ని పత్రిజీతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక స్లాట్ కేటాయించి పత్రిజీతో వారికి ఉన్న అనుభవాలు, అనుభూతులు పంచుకునే అవకాశాన్ని ఈ వేదిక ద్వారా కల్పిస్తున్నారు. మరి 7 రోజులు జరిగే ఈ యజ్ఞంలో మరి ఎంతో అద్భుతంగా ధ్యానం ఉంటుంది, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి, గురువుల సందేశాలు ఉంటాయి, సీనియర్ మాస్టర్ల సందేశాలు ఉంటాయి. వీటితో పాటు ముఖ్యంగా అన్నదానము. పత్రిజీ అన్నదానానికి పెద్దపీట వేస్తారు. ప్రతి ఒక్కరూ ఎవ్వరు వచ్చినా కూడా ముందు ఆయన భోజనం చేశారా అని అడుగుతారు. వాళ్ళకి తృప్తిగా వండి వడ్డిస్తారు. అందుకే పిఎస్ఎస్ మూమెంట్లో ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా చక్కగా వచ్చిన అతిథులకి వండి వడ్డించడం అనేది వాళ్ళందరూ కూడా ఎంతో అద్భుతంగా నేర్చుకున్నారు. కిందటి సంవత్సరం కూడా మరి ఎంతో అద్భుతంగా తిరుపతి ధ్యాన మహాయజ్ఞంలో అన్నప్రసాదం ఎంతో అద్భుతంగా జరిగింది. ఆ వింగినంతా కూడా పులి రామ్మోహన్ గారు ఎంతో అద్భుతంగా ఆర్గనైజ్ చేశారు. చక్కగా జరిగింది. ఇప్పుడు మనము అన్నదానం యాడ్ చూద్దాం. ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞంలో 7 రోజులు వేలాది మంది ధ్యానులు, యోగులు, సాధకులు ప్రపంచం నలుమూలల నుంచి తరలి వస్తున్నారు. వారందరికీ షడ్రసోపేతమైన మహా అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించబడుతుంది. యోగులకు, ధ్యానులకు చేసే అన్నప్రసాదం మహాపవిత్రం, మహాపుణ్య కార్యక్రమం. అన్నప్రసాదం జన్మజన్మల పుణ్యఫలం. ఈ మహా అన్నప్రసాదం కార్యక్రమంలో మీరు భాగస్వాములవ్వండి. ప్రకృతి కృపకు పాత్రులు కండి. మరిన్ని వివరాలకు చూశారు కదండి అన్నదానం యాడ్. లాస్ట్ టైం మరి ఆ ఈవెంట్ యొక్క ఎలా జరిగింది, ఆ ఈవెంట్ అంతా అనేది మనం ఎంతో అద్భుతంగా ఇందాక చూసుకున్నాం. సో ఈ సంవత్సరం కూడా అన్నదానం అనేది ఎంతో అద్భుతంగా ప్లాన్ చేస్తున్నారు. సో మరి యోగులకి, ధ్యానులకి చేసే అన్నదానము జన్మ జన్మల పుణ్యఫలం అంటారు పత్రిజీ. సో మరి ఇంతమంది తరలి వస్తున్నారు అంటే ఎవరికి తోచిన సహాయం వాళ్ళ కిందటి సంవత్సరం కూడా ఎంతో అద్భుతంగా మనకు అందించారు. ప్రతి ఒక్కరికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఉదయం అల్పాహారంతో మొదలవుతుంది అన్నదానము. తర్వాత భోజనం ఉంటుంది. సాయంత్రం చక్కటి రుచికరమైన భోజనం కూడా ఏర్పాటు చేస్తారు. వీటితో పాటు మనకి టీ, కాఫీ కూడా అందించబడుతుంది. ఎంతమంది వచ్చినా ఎలాంటి లోటు ఉండదండి. అంత అద్భుతంగా అన్నప్రసాదం ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మరి పులి రామ్మోహన్ రావు గారు ఎంతో అద్భుతంగా ఆర్గనైజ్ చేశారు. కిందటి సంవత్సరం కూడా ఒక చక్కటి టీంని ఏర్పాటు చేసుకొని వచ్చిన వాళ్ళకు ఎంట్రన్స్ దగ్గర నుండి వెల్కమ్ చేస్తూ మరి ఒక క్యూ పద్ధతిని పాటిస్తూ ఎంతో అద్భుతంగా అన్నప్రసాదం అనేది కిందటి సంవత్సరం అంతా చేసుకున్నాం. ఈ సంవత్సరం కూడా అంతే అద్భుతంగా మహతి ఆడిటోరియంకి కొంచెం డిస్టెన్స్లోనే ఈ అన్నప్రసాద ప్రాంగణం అనేది ఉంటుంది. అన్నప్రసాదం దగ్గర మనకి చక్కగా వాలంటీర్స్ ఉంటారు. వచ్చిన వాళ్ళందరికీ క్యూ పద్ధతి ఏర్పాటు చేస్తూ ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా చిన్నపిల్లలకైనా, వృద్ధులకైనా చక్కగా ఆర్గనైజ్ చేస్తూ ఈ ప్రాంగణం అంతా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ అన్నప్రసాదము మరి క్రిందటి సంవత్సరం జరిగిన దానికంటే కూడా ఈ సంవత్సరం ఇంకా అద్భుతంగా మనం ఏర్పాటు చేసుకోబోతున్నాము. మిగతా వివరాలన్నీ తెలుసుకునే ముందు ఒక కాల్ రెడీగా ఉంది, కాల్ తీసుకుందాం. హలో అండి. నమస్తే మేడం. నమస్తే సార్, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు శ్రీహరి మేడం, మాది అమలాపురం మేడం, ఈస్ట్ గోదావరి. సార్ చెప్పండి సార్. హలో మేడం. సార్ ఇప్పుడు మనకి తిరుపతిలో యజ్ఞం జరగబోతుంది ఆగస్టు 22 నుండి 28 వరకు. సో దీనికి సంబంధించి మీరు ఏ క్వశ్చన్స్ అయినా అడగొచ్చు సార్. హలో మేడం, తిరుపతి ధ్యాన మహాయజ్ఞం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మేడం? అది ఆగస్టు 22 నుండి 28 వరకు సార్, మహతి ఆడిటోరియంలో జరుగుతూ ఉంది. ఓకే మేడం. అది
అకామిడేషన్ కి ఎలా మేడం అది? సో మనకి ఫ్రీ అకామిడేషన్ ఉంది, పెయిడ్ అకామిడేషన్ ఉంది సార్. ఫ్రీ అకామిడేషన్‌లో 3000 పీపుల్ వరకి ఫ్రీ అకామిడేషన్ అరేంజ్ చేస్తున్నారు. సో లేదు కొంచెం సౌకర్యాలు ఉండాలి, బావుండాలి అనుకునే వాళ్ళకి పెయిడ్ అకామిడేషన్ ఉంటుంది. సో పెయిడ్ అకామిడేషన్ ఎలా తీసుకోవాలి అనుకుంటే మనకి పాంప్లెంట్‌లో నెంబర్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఆ నెంబర్స్‌కి కాల్ చేస్తే మీకు పెయిడ్ అకామిడేషన్ డీటెయిల్స్ అన్నీ చెప్తారండి. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారండి? సో 6 గంటల ధ్యానం ఉంటుంది సార్. 6 గంటల ధ్యానంతో పాటు మనకి సార్ అఖండ ధ్యానం కూడా ఉంది. అది కూడా మీరు పాల్గొనాలనుకుంటే అఖండ ధ్యానంలో పార్టిసిపేట్ చేయొచ్చు. సో యూత్‌కి స్పెషల్‌గా ఒక రోజు కేటాయిస్తున్నాం మనము. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా యూత్ ఉంటే కూడా మీరు వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్‌లో పాల్గొనాలి అనుకుంటే కూడా వాళ్ళ నేమ్ కూడా ఇవ్వచ్చు సార్. యాహ్! థ్యాంక్ యూ సార్. థాంక్స్ ఫర్ యువర్ కాలింగ్. సో విన్నారు కదండీ! ఇలా మనకి రకరకాల విభాగాలన్నీ ఉన్నాయి. సో ఇంకా స్వాధ్యాయం ఉంటుంది, సజ్జన సాంగత్యము ఉంటుంది. ఇలా అన్ని ప్రోగ్రామ్స్ మనం 7 డేస్ చేసుకుంటున్నాం. వీటితో పాటు మీకు ఇంకా ఖాళీ టైం దొరికితే మీరు ఎక్కడైనా బయటికి వెళ్ళాలి అనుకుంటే తిరుపతిలో ఉన్న చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ కూడా మీరు వెళ్ళి అంటే లైక్ ఇలా కాణిపాకము, అలివేలు మంగాపురం అని ఇలా ఉన్నాయన్నమాట. మీరు వెళ్ళి అక్కడ కూడా కొంచెం మీ టైంని స్పెండ్ చేసి మళ్ళీ ప్రాంగణానికి తిరిగి రావచ్చు. సో మహతి ఆడిటోరియంలో మార్నింగ్ ప్రాతకాల ధ్యానంతో మనం ఈవెంట్‌ని ప్రారంభించుకుంటాము. తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది. తర్వాత సీనియర్ మాస్టర్ల సందేశాలు ఉంటాయి, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ముఖ్యంగా గురువుల సందేశాలు లాస్ట్ టైం కూడా చాలామంది తిరుపతి అంటేనే మరి ఎంతో అద్భుతంగా అక్కడ చాలామంది యోగులు ఉంటారు. మనకి ఆ తిరుపతిలో ఉన్న యోగులతో పాటు చుట్టుపక్కల ఉన్న గురువులను కూడా మనం పిలవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఒక స్లాట్ ఇవ్వడం జరిగిందనమాట. వాళ్ళు వాళ్ళ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఎలా ప్రారంభించారు, ఆ ప్రయాణం ఎలా జరిగింది, నిత్య జీవితంలో మనం ఎలా ఉండాలి అనే అద్భుతమైన సందేశాలన్నీ మనం తీసుకోవడం జరిగింది. వీటితో పాటు మరి పత్రిజీతో కలిసి ప్రయాణం చేసి ఉన్నారు అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఎంతో నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళు 90s నుండి పత్రిజీతో ఉండి పత్రిజీ దగ్గర ఏం నేర్చుకున్నారు, ఎలా వాళ్ళ ట్రావెల్ చేశారు, సేవ ఎలా చేశారు, వాళ్ళ ఆధ్యాత్మిక ఎదుగుదల ఎలా జరిగింది, ధ్యానం ఎన్ని గంటలు చేసేవాళ్ళు, ఇలా రకరకాలుగా వాళ్ళు వాళ్ళ ఆధ్యాత్మిక ఎదుగుదలకు వాళ్ళు ఎలా ప్రయత్నం చేశారు ముఖ్యంగా అనేది మనమందరము వాళ్ళ నుండి నేర్చుకోవచ్చు. ఈసారి సీనియర్ మాస్టర్స్ కూడా రావడం జరుగుతూ ఉంది. సో మరి ప్రపంచ శాంతి ఎలా వస్తుంది ధ్యాన మహాయజ్ఞం ద్వారా అంటే మరి ఇంట్లో మనం కూర్చొని ధ్యానం చేసుకోవడం వలన ఆ కొంచెం ఎనర్జీ మాత్రమే ఎర్త్ మీదకి తిరుగుతుంది, విశ్వశక్తి అనేది. ఇలా సామూహికంగా చేసుకున్నప్పుడు అందరూ కలిసి ఒకే టైంలో ఆ 6 గంటల ధ్యానంలో శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆ విశ్వశక్తి అనేది అపారంగా దిగి భూమికి అంతా ఎక్కడెక్కడ ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ విశ్వశక్తి అనేది ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో మన లోపలికి మనం ఎప్పుడైతే ప్రయాణం చేసి మనం పీస్గా ఉంటామో ఆటోమేటిక్గా ప్రపంచ శాంతి అనేది వస్తుంది. దీనితో పాటు మరి తిరుపతి అంటేనే ఎంతోమంది భక్తులు ఆ దేవాలయాలను దర్శించడానికి వస్తూ ఉంటారు. భూలోక వైకుంఠం అంటారు తిరుపతి పుణ్యక్షేత్రాన్ని. ఎంతో అద్భుతమైన ఎనర్జీస్ అక్కడ ఉంటాయి. భక్తులందరూ వచ్చేవాళ్ళు ఇలా మనకి ఈ ఈవెంట్లో ఏం జరుగుతుంది అని తెలుసుకొని వాళ్ళు కూడా ధ్యానులుగా మారే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే మేడం, నా పేరు దత్తకుమారి మేడం, అంగోల్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, చెప్పండి మేడం. మ్యామ్, ఇది తిరుపతికి పోయినసారి వెళ్ళాము, కానీ ఈసారి తిరుపతికి వెళ్ళాలనుకుంటున్నాము. అక్కడికి వెళ్ళడానికి ఎలా మేడం, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ మనకి స్టే చేయడానికి ఏమైనా ఉన్నాయా మేడం అక్కడ, ఫుడ్ అకామిడేషన్ ఓకే మేడం, కార్యక్రమాలు ఉంటాయి, కానీ అక్కడ స్టే చేయడానికి ఎలా ఉంటుందో రిజిస్ట్రేషన్? ఓకే, మీరు హ్యాపీగా రావచ్చు మేడం తిరుపతి యజ్ఞానికి. ఇది మహతి ఆడిటోరియంలో మనకి ఈవెంట్ అనేది అంతా జరుగుతుంది. సో చుట్టుపక్కల కొన్ని ప్లేసెస్ని మనము ఫ్రీ అకామిడేషన్ కింద తీసుకున్నాం మేడం.
ఫ్రీ అకామిడేషన్ కావాలి అంటే పాంప్లెంట్లో మీకు ఒక నెంబర్ ఉంటుంది మేడం, అకామిడేషన్ కోసం సంప్రదించాలి అని. లేదు మీ దగ్గర పాంప్లెంట్ లేదు అనుకుంటే పిఎంసిలో కింద స్క్రోలింగ్ వస్తుంది మేడం, ఏ విభాగానికి ఎవరిని సంప్రదించాలి అని. మీరు ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఎన్ని రోజులు అకామిడేషన్ కావాలి, ఎన్ని డేస్ మీరు ఉంటారు, ఎంతమంది వస్తారు అనేది ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తే మీకు అకామిడేషన్ అనేది మీరు తిరుపతికి రాగానే మహతి ఆడిటోరియంలో రిసెప్షన్ ఉంటుంది. రిసెప్షన్ దగ్గరికి మహతి ఆడిటోరియం బయటే మనకి చైర్స్ వేసుకొని రిసెప్షన్ విభాగం ఉంటుంది మేడం. మీరు డైరెక్ట్ అక్కడికి వెళ్ళగానే మేము ఆల్రెడీ ఇలా కాల్ చేసాము, మాకు ఫ్రీ అకామిడేషన్ కావాలి అంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి అనేది, మీరు ఎంతమంది వచ్చారు అని వివరాలు కనుక్కొని మీకు అకామిడేషన్ అలాట్ చేయబడుతుంది మేడం. సో అకామిడేషన్కి ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు ఎంతమంది అయినా రావచ్చు. సో అలా కాకుండా మీకు పెయిడ్ అకామిడేషన్ కావాలి అంటే కూడా పెయిడ్ అకామిడేషన్ మాత్రం మీరు ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది మేడం. దానికి కూడా మీకు స్క్రోలింగ్లో నెంబర్స్ ఉన్నాయి, పాంప్లెంట్లో కూడా నెంబర్ ఉంటుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ రజిత మ్యామ్. బాగుంది. నేను యాక్చువల్లీ పిఎంసీ వర్క్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది మీతో మాట్లాడే, చాలా రోజులు అయింది. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకా మీరు మీతో పాటు చాలా మందిని కూడా తీసుకొని రావచ్చు. మరి కిందటి సంవత్సరం జరిగిన యజ్ఞం ఎలా ఉంది మేడం? సూపర్ మేడం, వండర్ఫుల్ గా ఉంది. ఎందుకంటే గతంలో వచ్చాము కాబట్టి ఈసారి కూడా వెళ్దామని అనుకుంటున్నాము. ఇంకా కొంతమందికి చెప్తున్నాము. అన్నదానానికి కూడా బుక్ వచ్చింది మాకు, అది కూడా చేసి కంప్లీట్ చేసుకొని వద్దామని అనుకుంటున్నాం మ్యామ్. ఓకే. సో మీకు లాస్ట్ టైం జరిగిన దాంట్లో ఏది నచ్చింది మేడం? కల్చరల్ ప్రోగ్రామ్స్ నచ్చాయా, ఫుడ్ సెక్షన్ నచ్చిందా, లేకపోతే చెప్పండి మ్యామ్. గురువుల సందేశాలు నచ్చాయా, సీనియర్ మాస్టర్స్ ఏ ప్రోగ్రామ్ మిమ్మల్ని బాగా, అంటే ఇది ఇంకా ఉంటే బాగుంటుంది అని మీకు ఏది అనిపించింది? అక్కడ గురువులు మాట్లాడిన సందేశాలు ఒక్కొక్క కొత్త కొత్త గురువులు రావడం జరిగింది. అంటే మనం ఎప్పుడు లైవ్ లో చూడని గురువులతోటి ఆ లైవ్ మనం చూడడం జరిగింది మ్యామ్. ప్రోగ్రాలు అన్ని బాగా జరిగాయి. ఎంత మంది వచ్చినా అన్నదానం మాత్రం అద్భుతంగా జరిగింది. వీళ్ళకి ఏం లేదు అనేది కాదు, వచ్చిన ప్రతి ఒక్కరికి అన్నదానం పంచడం, అది కూడా వేడిగా ఇవ్వడం చాలా అద్భుతంగా ఉంది మ్యామ్. చాలా బాగా నచ్చాయి అన్ని విషయాలు. అక్కడ ఉన్న ప్రతి మెడిటేషన్, టైం టు టైం ప్రోగ్రామ్స్ జరగడం చాలా అద్భుతంగా ఉంది మ్యామ్. వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా అక్కడ జరిగింది, అది నచ్చాయి మ్యామ్ నాకు. ఓకే. అంటే ఇప్పుడు 7 days మీరు ఉన్నారా మేడం? లాస్ట్ ఇయర్ 3 days ఉన్నాం మ్యామ్. ఓకే. లేదు సారీ మ్యామ్, మేమే 3 days ఉండి వెళ్ళిపోదాం అనుకున్నాం. అనుకోకుండా మేము 7 days ఉన్నాం. మా మమ్మీ వాళ్ళు 3-4 days ఉండి వచ్చేసారు. ఓకే. సో మీరు 7 days ఉన్నారు కదా మేడం. ఇప్పుడు స్టార్టింగ్ day 1 మీకు 7 days తర్వాత మీలో వచ్చిన చేంజ్ ఏంటి మేడం ఈ ఈవెంట్లో పాల్గొనడం వల్ల? చేంజెస్ అంటే అన్లిమిటెడ్ గా చాలా హ్యాపీ అయితే వచ్చింది. ఎందుకంటే తిరుపతి ఫస్ట్ టైం రావడం 2007 లో వచ్చాము మెడిటేషన్ లోనే. కానీ మళ్ళీ ఈ పోయిన ఇయర్ రావడం జరిగింది. అదే నెక్స్ట్ మేడం నేను చూడడం ఫస్ట్ టైం ఆడిటోర్, అక్కడ ఉన్న ప్లేసెస్ మనకి చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. మేము అక్కడ మెడిటేషన్ చేస్తున్నాడు, కొత్త కొత్త వాళ్ళతో మనం మాట్లాడడం, చాలా విషయాలు నేర్చుకోవడము, అక్కడ పరిధిలో మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఓకే. బాగుంది మేడం. అయితే ఈసారి కూడా మీరు తప్పకుండా రండి. మీరు రావడమే కాకుండా మీ బంధువులని, మీ స్నేహితులని, ఎవరైతే కొత్త వాళ్ళు ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొనొచ్చు మేడం. సో ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసి మీకు అక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు మేడం. అకామిడేషన్ హ్యాపీగా ఉంటుంది. సో ఫుడ్, ఇంకా మన పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఫుడ్ ఎలా పెడతారో మీకు తెలుసు, ఫుడ్ బాగుంటుంది. ఈసారి 6 గంటల ధ్యానంతో పాటు మనకు అఖండ ధ్యానం కూడా ఉంది. యా, ఓకేనా మేడం? థ్యాంక్ యూ కాల్ చేసినందుకు. థ్యాంక్స్ ఫర్ యువర్ కాలింగ్. మరి ప్రతిరోజు మార్నింగ్ ఉండి నైట్ 9 o'clock వరకు కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయండి. దాంట్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ముఖ్యంగా అన్నదానానికి మనం ఎంత రుచికరంగా ఉంటుంది అంటే అన్నదానం అయితే ప్రతి ఒక్కరూ లాస్ట్ టైం కూడా అడిగి మరి అసలు ఇంత ఎలా చేశారు, ఇంత అద్భుతంగా అంటే ఎందుకు అక్కడ అంత రుచికరమైన భోజనం మనం ఇవ్వగలిగాము అంటే వండిన వాళ్ళు కూడా చక్కగా ధ్యానం చేసి వంట చేశారు. వడ్డించే వాళ్ళు కూడా ధ్యానం చేసే వాళ్ళే వడ్డించడము, అక్కడ ఆర్గనైజింగ్ అంతా ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో ఈ ప్రిపరేషన్ అంతా జరగడం వల్ల ఆ ఫుడ్కి అంత ఎనర్జీ వచ్చింది. తిన్న ప్రతి ఒక్క
ఒక్కరు ఎంతో అద్భుతంగా ఉన్నాయి భోజనాలు. పెళ్ళిళ్ళలో కూడా ఇంత అద్భుతంగా ఎన్నో వివాహాలకి, శుభకార్యాలకి వెళ్ళాము. కానీ ఇంత రుచికరమైన ఫుడ్ మేము ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం. శుద్ధ సాత్విక ఆహారాన్ని మేము భుజిస్తున్నామని ప్రతి ఒక్కరు ఎంతో అద్భుతంగా తెలియజేశారు. సో మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక కాలర్ రెడీగా ఉన్నారండి. కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే మేడం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, నమస్తే అమ్మా. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు రమణమ్మ, మిట్టపాలెం, కొండేపి మండలం, మిట్టపాలెం, ప్రకాశం జిల్లా మేడం. చెప్పండి మేడం. లాస్ట్ ఇయర్ ధ్యాన మహాయజ్ఞానికి వచ్చారా? తిరుపతిలో జరిగిన దానికి వచ్చాము మేడం. మా కుటుంబ సభ్యులు అందరం వచ్చాము. పోతే మా నలుగురు మేనత్తలు మాకు, వాళ్ళని కూడా తీసుకుని వచ్చాను మేడం. అంటే ఇది వరకు వాళ్ళకి ఒక మొక్కు నింది మేడం. అంటే తిరుపతిలో మొక్కు నింది, కానీ అలా మొక్కుకో తెరవడం కాదు, మీరు ఈ రోజు యజ్ఞానికి రావాలి, మీకు ఆ మొక్కు సక్సెస్ అవుతుంది అని చెప్పేసి తీసుకొచ్చాను. అంటే వాళ్ళకి యజ్ఞంలో చేస్తే ఆ మొక్కు కూడా తీరిద్ది, మీరు అక్కడికి వచ్చి యజ్ఞం చేయాలని చెప్పేసి మా నలుగురు మేనత్తలు కూడా తీసుకొచ్చాను. వచ్చిన తర్వాత చేసిన తర్వాత అంటే ఆ కుటుంబ సభ్యులు తల్లిలు వచ్చారు, కానీ ఆ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్క మాస్టర్స్ వచ్చేసి యజ్ఞంలో పాల్గొన్నారు మేడం. నాకు అది బాగా కనిపిస్తున్నారు. వాళ్ళంతా కుటుంబ సభ్యులు మొత్తం వచ్చేసి యజ్ఞంలో పాల్గొన్నారు. పట్టు వస్త్రములతో చల్లని దుస్తులు వేసుకొని వాళ్ళు వచ్చి ధ్యానం చేస్తున్నారు. అంటే కనిపిస్తున్నారు, వాళ్ళు కనిపిస్తున్నారు. వాళ్ళందరూ వచ్చి ఆ యజ్ఞంలో పాల్గొనడం వాళ్ళకి చాలా ఆనందం అనిపించింది ఆ రోజు. 6 గంటల ధ్యానం ఎలా ఉండింది మేడం? 6 గంటల ధ్యానం ఎలా ఉండింది యజ్ఞంలో? చాలా బాగుంది మేడం. 6 గంటల ధ్యానం చాలా బాగుంది. అందుకే ఆ ధ్యానంలోనే అది జరిగింది నాకు. ఓకే. అయితే మీకు ఇంకేం నచ్చాయి ధ్యానంతో పాటు? కిందటి సంవత్సరం యజ్ఞంలో మీకు ఏం నచ్చాయి? భోజనాలు ఎలా ఉన్నాయి? ఆనందంగా భోజనాలు ఎలా ఉన్నాయి? అద్భుతంగా ఉన్నాయి మేడం. భోజనాలు బాగున్నాయి, ధ్యానం బాగుంది. అక్కడ మనం అందరం అంటే మన కుటుంబ సభ్యులలో ఉండే బంధం వేరు, ఇక్కడ ఆత్మీయ బంధం వేరు. ధ్యానం లేకొచ్చినది ఒక చాలా గొప్ప బంధం. అసలు ఎక్కడండి ఎంత చిరునవ్వుతో, ఎంత హ్యాపీగా, ఎంత ఆనందంగా మనందరం కలుసుకోవటం. ఎక్కడో ఉంటాం, ఎక్కడో పడుతాం. ఆ ధ్యానం లేకొచ్చినాక ఎంత హ్యాపీగా మనందరం తెలియని వాళ్ళని కూడా మనం చూసుకుని హ్యాపీగా మనం హత్తుకుంటాం మేడం. అలాగా బాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. మరి ఈసారి వస్తున్నారు కదా మేడం, మీతో పాటు ఎంతమందిని తీసుకొస్తున్నారు? చెప్తున్నాం మేడం, బుక్స్ కూడా ఉంది. అనగా కూడా ఇంక రేపు నుంచి స్టార్ట్ చేస్తాను. బుక్స్ వచ్చేసి వాళ్ళకి కూడా చెప్పేసి నాకు ఇక్కడ పిఎంసి వస్తుంది కాబట్టి నేను అందరికి కూడా పిఎంసి వస్తాను కూడా, అది కూడా నేను చెప్తున్నాను. ఓకే, బాగుంది మేడం. తప్పకుండా రండి, మీ బంధువులని, స్నేహితులని అందరినీ తీసుకొని రండి. థ్యాంక్ యూ మేడం. రోజు చూస్తా ఉన్నాను, పిఎంసి వస్తుంది కాబట్టి మొత్తం క్లాసులు అన్ని వచ్చాయని చూస్తా ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ ఫర్ యువర్ కాలింగ్. సో విన్నారు కదండి, మరి కిందటి సంవత్సరం 6 గంటల ధ్యానంలో మేడంకి ఒక చక్కటి ఎక్స్పీరియన్స్ వచ్చింది. మరి మన ఇంట్లో మనం కూర్చొని చేసుకునే దానికంటే ఇలా ఈ పుణ్యక్షేత్రాలలో జరిగే ఈ సామూహిక ధ్యానంలో పాల్గొనడం వలన మన ఆధ్యాత్మిక ఎదుగుదలతో పాటు మనకి ఏవైతే మన వ్యక్తిత్వం ఎక్కడైతే మార్చుకోవాలో, మనలో ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఎలా చేంజ్ చేసుకోవచ్చు అనే ఒక చక్కటి అవగాహన కూడా మనకి కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా అన్నదానం అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది అండి. మరి అన్నదానము మనకి పులి రామ్మోహన్ గారు, పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ పులి రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో కిందటి సంవత్సరం ఎంతో అద్భుతంగా ఆయన అసలు ఆ ఐటమ్స్ అన్ని సెలెక్ట్ చేయడం కానీ, వచ్చిన వాళ్ళకి ఓన్లీ ధ్యానం చేసుకొని అక్కడికి వచ్చిన వాళ్ళకే కాకుండా అసలు ఈవెంట్ ఎలా జరుగుతుంది అని చూడ్డానికి వచ్చిన వాళ్ళని కూడా ఆహ్వానిస్తూ భోజనాలు వడ్డించడం జరిగింది కిందటి సంవత్సరం. మరి ఇంకా మిగతా విషయాలన్నీ మనము పులి రామ్మోహన్ గారి ద్వారా తెలుసుకుంటాము. సో ఇలా ఎంతో అద్భుతంగా కార్యక్రమం అంతా జరిగింది కిందటి సంవత్సరం. ఈ సంవత్సరం కూడా ఆగస్టు 22 నుండి 28 వరకు జరుగుతున్న కార్యక్రమంలో
మరి చాలామంది పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మేము వస్తాము, అకామిడేషన్ ఎలా ఉంటుంది, ఇలా రకరకాలుగా మనకి కాల్ చేసి అడుగుతున్నారు. సో మీకు కూడా ఎవరికైనా ఈ యజ్ఞం ఇంకా అకామిడేషన్ గురించి కానీ, అన్నదానం గురించి కానీ, ఏ గురువులు వస్తున్నారు తెలుసుకోవడానికి, లేదా మీరు కిందటి సంవత్సరం పాల్గొన్నప్పుడు మీకు ఎలా అనిపించింది, అనుభూతులు, అనుభవాలు తెలియజేయాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్కి మీరు ఒక చిన్న వీడియో 1 మినిట్ వీడియోని ఫోన్ అడ్డంగా పెట్టుకొని మీరు రికార్డ్ చేసి మాకు పంపిస్తే మేము ఇప్పుడు ఈ జరుగుతున్న చలో తిరుపతి కార్యక్రమంలో మేము ఆ క్లిప్పింగ్ మీకు ప్లే చేయడం జరుగుతుంది. సో వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9701203666. సో ఈ నెంబర్కి మీరు మాకు వాట్సాప్ చేయొచ్చు. మీ అనుభవాలను, అనుభూతులని 1 మినిట్ మించకుండా మీరు రికార్డ్ చేసి మాకు పంపించగలరు. సో ఇంకా ఈ ఈవెంట్లో ఈసారి మీరు ఎవరైనా పైమా అయి ఉంటే, లేదా పైమాలో జాయిన్ అయ్యి మీకున్న టాలెంట్ని ఏదైనా మీరు అక్కడ స్టేజ్ మీద ప్రదర్శించాలనుకున్నా కూడా మీరు పైమా టీమ్ని అప్రోచ్ అవ్వచ్చు అండి. వాళ్ళతో కలిసి మీరు కోఆర్డినేట్ చేసి ఇలా మేము కూడా లైక్ మీకు ఏదైతే ఉందో, మీరు ఏదైతే ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారో మేము ఇది చెప్తాము, లేకపోతే ధ్యానం ద్వారా మా జీవితంలో ఇలా చేంజెస్ జరిగాయి, మేము ఈ స్టేజ్ ద్వారా మేము తెలియజేస్తాము అనుకుంటే మీరు పైమా టీమ్ని మీరు అప్రోచ్ అయ్యి మీ నెంబర్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం వల్ల మీరు కూడా అక్కడ స్టేజ్ మీద ఖాళీ టైంలో ఆ యూత్ డే రోజు మీరు మాట్లాడాలనుకుంటే మీకు ఒక చక్కటి అవకాశం ఉంటుంది అండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పత్రిజీ కళలకి పెద్ద పీట వేస్తారు. ప్రతి ఒక్కరిని పత్రి సార్ ఎంతో ప్రోత్సహించేవాళ్ళు. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ డ్రైవింగ్ నేర్చుకోవాలి, కళలు నేర్చుకోవాలి, చక్కగా వంట చేయడం నేర్చుకోవాలి అని ఇలా ప్రతి విషయంలో సార్ ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో దాని వలన ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ వాళ్ళు ఎంతో అద్భుతంగా భరతనాట్యం, సింగింగ్ ఇలా అన్నీ నేర్చుకొని వాళ్ళకు ఉన్న దాన్ని ముఖ్యంగా భగవద్గీత కూడా ఎంతో అద్భుతంగా నేర్చుకొని ఎంతో వాళ్ళు సాంగ్స్ రూపకంలో, అంటే మామూలుగా భగవద్గీత అంటే పద్యాలు ఉంటాయి, పద్యం ద్వారా మనం చెప్తూ ఉంటాం, కానీ అలా కాకుండా వాళ్ళు ఎంతో అద్భుతంగా పాట ద్వారా నేర్చుకొని దాన్ని పాట రూపంలో పాడుతున్నారు. అంటే అంత అద్భుతంగా వాళ్ళు ఈ కళలని వాళ్ళ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. సో అలా మనకి తిరుపతి ధ్యాన మహాయజ్ఞంలో కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఉండి ఎవరైతే మేము ఈ యాక్టివిటీ చేస్తామో, మేము దీంట్లో పార్టిసిపేట్ చేస్తాము అంటే పాంప్లెంట్లో క్లియర్గా నెంబర్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఆ నెంబర్స్కి కాల్ చేసి మీకు ఏదైనా స్లాట్ కావాలి అంటే కూడా మీరు అడగొచ్చు. ఇంకా అన్నదానానికి కూడా మీరు ఎవరైనా సహాయ సహకారాలు అందించాలి అనుకుంటే, ఎందుకు అంటే మనం ఏ రకంగా అయినా సేవ చేయొచ్చు, మనకి వీలుని బట్టి ఏ విధంగా అయినా సహాయం చేయవచ్చు. సో సహాయం చేయాలనుకుంటే కూడా మీరు పాంప్లెంట్లో కింద నెంబర్స్ ఉన్నాయండి, దానికి మీరు కాల్ చేసి మేము ఈ విధంగా సహాయం చేయాలనుకుంటున్నాము అన్నదానానికి అనేది వాళ్ళని అప్రోచ్ అయ్యి మీరు అన్నదానంకి కూడా మీ వంతుగా మీరు సహాయ సహకారాలు అందించవచ్చు. దీంతో పాటు మరి సహాయం చేయవచ్చు. సో వీటితో పాటు మరి ప్రపంచ శాంతి కోసము సీనియర్ మాస్టర్ల యొక్క సందేశాలు కూడా ఉంటాయి. మరి ధ్యానం ద్వారా ప్రపంచ శాంతి ఎలా వస్తుంది, 6 గంటల సామూహిక ధ్యానం ద్వారా ఏమి జరుగుతుంది, ఎర్త్కి ఎలాంటి ఎనర్జీస్ వెళ్తాయి, ఇలా ప్రతి ఒక్కటి మీకు చక్కటి ఇన్ఫర్మేషన్ ఇవ్వబడుతుంది. సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వబడుతుంది. మార్నింగ్ 6 o'clock నుండి నైట్ 9 వరకు కంటిన్యూస్గా మీకు ప్రోగ్రామ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో ఇప్పుడు మరి ఒక కాల్ తీసుకుందామండి. హలో సార్, నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మరి అన్నదానం మనకి క్రితం సంవత్సరం తిరుపతిలో జరిగినప్పుడు మొత్తం మీరే ఇన్ఛార్జ్ ఉండి ఎంతో అద్భుతంగా అదంతా చూసుకున్నారు. ఎన్నో వేల మంది వచ్చినా కూడా మనకి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నదానం అనేది అద్భుతంగా జరిగింది. సో మీరు ఆ ఈవెంట్ అంతా అప్పుడు అక్కడ చూసుకున్నప్పుడు మీకు ఎలా అనిపించింది, ఎంతమందికి మనం భోజనం వడ్డించాము చెప్పండి సార్. నమస్తే మేడం. ముందుగా ఈ యొక్క సమాచారం వింటున్నటువంటి పిఎంసి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధ్యాన వందనాలు. మరి మన ఈ అందరి కలయికకి కారణమైనటువంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి ఆత్మ ప్రణామాలు. మరి మాస్టర్, మరి గురువు గారు ఉన్నప్పుడు ప్రపంచ శాంతికై ధ్యాన చక్రాలు నిర్వహించారు, మహాయజ్ఞాలు నిర్వహించారు. అలానే
పత్రిజీని మార్గదర్శనంగా తీసుకుని మరి పిఎస్ఎస్ఎం వారి సహకారంతో మరి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వారి ఆధ్వర్యంలో గత సంవత్సరం సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు ప్రపంచ శాంతికై ధ్యాన మహాయజ్ఞం చేయాలని సంకల్పం చేయటం జరిగింది పిఎంసి ఛానల్ మేనేజ్మెంట్ వారు. మరి ఆ యొక్క కార్యక్రమంలో నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఛానల్లో గత సంవత్సరం జూలైలో బాధ్యతలు తీసుకున్న తర్వాత ఫస్ట్ గా తిరుపతిలో ఈవెంట్ కి ఆ యొక్క అన్నదాన కార్యక్రమంలో బాధ్యతలు తీసుకోవాల్సిందిగా చెప్పినారు చైర్మన్ బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారు అండ్ టీం. నేను దాన్ని యాక్సెప్ట్ చేశాను. ఆ సందర్భంగా మరి అక్కడ సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు ప్రతిరోజు కొన్ని వేల మంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కనీసం ఒక 6-7 వేల మంది వచ్చేవాళ్ళు. మధ్యాహ్నం భోజనానికి కూడా ఒక 7-8 వేల మంది ఉండేవాళ్ళు. సాయంత్రం 5-6 వేల మందికి డిన్నర్కు ఉండేవాళ్ళు. మరి వీరందరికీ కూడా ఎంతో మంది పిరమిడ్ మాస్టర్ల వారి సహకారంతో మరి ఆ 7 రోజులు కూడా చాలా అద్భుతంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా యోగులు. మరి ఆ యోగుల యొక్క అన్నదానంలో ఎంతో మంది మాస్టర్లు, ముఖ్యంగా ఆ అన్నదానానికి మరి వైజాగ్ నుంచి గౌరవనీయులు మరి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అప్పలనాయుడు గారు అండ్ రెడ్డి నాయుడు గారు వారి కుటుంబ సభ్యులు ఆ సందర్భంగా ఎన్ని రైస్ అవసరం ఉందో అంత రైస్ కూడా వాళ్ళ కుటుంబీకులు ఇవ్వడం జరిగింది. అలానే బిర్యాలగూడ నుంచి శరత్ గారు రాంబాబు గారు వారి ఆధ్వర్యంలో కొంత ఆయిల్ ఇవ్వడం జరిగింది. అలానే అనంతపూర్ లో సురేష్ బాబు గారు అని చెప్పి వారి ఆధ్వర్యంలో కొన్ని రైస్ బ్యాగులు ఇవ్వడం జరిగింది. అట్లానే ఎంతో మంది మాస్టర్లు, వాళ్ళందరి పేర్లు నాకు తెలవదు, అనేక మంది పిరమిడ్ మాస్టర్లు, ధ్యానం చేసిన వాళ్ళు, ధ్యానం చేయని వాళ్ళు కూడా తిరుపతిలో ఒక కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో కొన్ని వేల మందితో జరుగుతున్నటువంటి ఆ యొక్క ప్రపంచ శాంతికై జరుగుతున్నటువంటి ధ్యాన మహాయజ్ఞ కార్యక్రమంలో ఆ అన్నదాన కార్యక్రమంలో మేమందరూ భాగస్వాములు కావాలని తెలుసుకుని కూడా కొంతమంది ఏదైతే ప్రొవిజన్స్ అవసరం ఉంటాయో వాళ్ళందరూ కూడా చాలా మంది మనకి స్పాన్సర్ గా ఇవ్వటం జరిగింది. సో ఆ సందర్భంగా చాలా అద్భుతంగా అక్కడ వంటలు మన కడతాల్లో ఏదైతే 11 రోజులు ధ్యాన చక్రాలు, యజ్ఞాలు, యాగాలు జరుపుతున్నటువంటి కార్యక్రమంలో అక్కడ ఎవరైతే మనకి వంటలు తయారు చేస్తారో వారే వైష్ణవ క్యాటరర్స్ వారు అద్భుతంగా ఓన్లీ శాకాహార భోజనాలే తప్పక వేరే ఏ భోజనాలు చేయరు. మరి ఆ వంటలు చేస్తున్నటువంటి వాళ్ళనే మనం పోయిన సంవత్సరం వంటలు చేయడానికి తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా వారు అద్భుతంగా ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో ప్రేమతోటి, ఇష్టంతోటి చాలా శుద్ధి చేసి కూరగాయలన్నీ కూడా బాగా బ్రహ్మాండంగా అద్భుతంగా వంటలు చేసి రుచికరంగా చేసి ఇవ్వడం జరిగింది మాస్టర్. మరి ఆ తిరుపతిలో మరి మేడం గారు చెప్పినట్లుగా ఆ యొక్క ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు, 6 గంటలు అఖండ ధ్యానం చేయటం అంటే అది కూడా వేలాది మందితో. మరి మహతి ఆడిటోరియం అనేది ఒక అద్భుతమైనటువంటి ఏసీ హాలు, సెంట్రలైజ్డ్ ఏసీ హాలు. లోపల గాని బయట గాని కనీసం ఒక 5,000 మంది కూర్చునే విధంగా మేము దానికి సంబంధించినటువంటి సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయటం, మరి జర్మనీ టెంట్ వేయటం, ఎల్ఈడి టీవీలు పెట్టడం, మరి దానికి తగ్గట్టుగా సౌండ్ బాక్సులు కానీ, బయట వాళ్ళందరికీ మంచిగా కూలర్స్, లోపలంతా సెంట్రలైజ్డ్ ఏసీ, అద్భుతమైనటువంటి అనుభవం కలిగినటువంటి సంగీత కళాకారులందరినీ తీసుకొచ్చి సంగీత నాద ధ్యానం చేయించడం జరిగింది. మరి ఆ సందర్భంగా వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఎంతో అనుభవాలు పొందినారు. ఆ సందర్భంగా మరి వంటకు సంబంధించినటువంటి మరి మనకి ఎంతో ఖర్చుతో కూడుకున్న పని అయినప్పుడు కూడా మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ లో అందరూ కూడా పత్రిజీ గారి పట్ల కృతజ్ఞతతోటి అందరూ వసుదైక కుటుంబంగా మనం ఉన్నాము. ఆ సందర్భంగా మనకి మన జీతవనం కోటాల పరపాకర్ మిత్రుడు వారు అద్భుత మంచి కేంద్రాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం సంక్రాంతికి 3 రోజులు సంక్రాంతి మరి అద్భుతమైనటువంటి ఆ యొక్క కార్యక్రమాలు అక్కడ చేస్తూ ఉంటారు. మన యొక్క కడతాల విజయోత్సవాలు అని కూడా దానికి ఒక పేరు పెట్టి వారి దగ్గర మన వంటకు కావాల్సిన అన్ని సామాన్లన్నీ కూడా వారు మనకి A to Z వారి దగ్గర ఏమున్నాయి అన్ని సామాన్లు తీసుకొచ్చి 3 వెహికల్లో మనకి ఇవ్వడం జరిగింది. వారి సహకారం కూడా ఎంతో మేలు జరిగింది. వారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. అలానే అక్కడ మనం వంటల 7 రోజుల కార్యక్రమం అప్పుడు కూడా మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేస్తున్నప్పుడు కూడా మరి వశిష్ఠ గౌతమి పిరమిడ్
పిరమిడ్ వశిష్ఠ గౌతమి సొసైటీ వారిని మాకు ఇట్లా లంచ్ కి ప్లేట్స్ కావాలని చెప్పి అనగానే మరి అంగళూరి వెంకటేశ్వర గారు వాళ్ళని సంప్రదించి వాళ్ళ ద్వారా ఒక 3,500 ప్లేట్లు తీసుకురావడం జరిగింది. దాని వలన కూడా మనకి ఈ యొక్క యజ్ఞంలో ఎంతో మనకి ఆర్థికంగా కొంత వాళ్ళు పంపించడం వల్ల కొద్దిగా మనకి సహాయం జరిగింది. వారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. మరి ఈ సంవత్సరం కూడా అద్భుతంగా మరి కార్యక్రమం జరుపుకోబోతున్నాము. తప్పకుండా ఈ ముఖ్యంగా మీ అందరికీ కూడా ఈ పిఎంసి ఛానల్ తరఫున ప్రస్తుతం నేను ఎండీగా ఉన్నాను. మీ అందరికీ కూడా ఒక పత్రిజీ దూతగా ఉన్నాను. ఈ రోజు నేను ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నాను. నేను కాదు, ఇక్కడ మా పిఎంసి ట్రస్టీస్, డైరెక్టర్స్, అడ్వైజర్స్ అందరూ కలిపి ఒకే మాట ఒకే బాటతోటి మరి మా పిఎంసి ఛానల్లో పనిచేస్తున్న ఆల్ ఎంప్లాయీస్ టీం అందరం కూడా ఈ నెల 15 రోజులు అందరూ కూడా అవుట్లెట్ గా ఇష్టంతో పనిచేస్తూ మరి ఎగ్జామ్ సక్సెస్ కావాలని అందరం కూడా మేము సంకల్పించి చేస్తూ ఉన్నాము. కాబట్టి అందరూ కూడా తిరుపతి యజ్ఞానికి హృదయపూర్వకంగా రావాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సార్, ఈసారి కూడా అన్నదానం మీరే బాధ్యత తీసుకున్నారా? ఎలా ప్లాన్ చేస్తున్నారు సార్ వాటి గురించి? మేడం, ఈసారి అన్నదాన కార్యక్రమానికి పూర్తిగా బాధ్యత అంటూ లేదు, కానీ దానికి సంబంధించినటువంటి మన తాడిపత్రి కృష్ణమోహన్ గారు, సౌమ్య కృష్ణమోహన్ గారు, అలానే మన పిఎంసి ఛానల్ డైరెక్టర్ వారు కూడా డైరెక్టరే కృష్ణమోహన్ గారు, అలానే నెల్లూరు మన నెల్లూరు సుబ్బారావు గారు కూడా డైరెక్టర్ గా ఉన్నారు మన ఛానల్ కి. వాళ్ళిద్దరిని ఈసారి ఫుడ్ నిర్వహణకి వాళ్ళని మెయిన్ గా పెట్టడం జరిగింది. మరి ఆ ఫుడ్ సెక్షన్ లో కూడా గతంలో పనిచేసినటువంటి మాస్టర్స్ ఉన్నారు. సురేష్, వై జనార్దను, అలానే అనంతపూర్ శ్రీనివాసు, సత్యసాయి జిల్లా బత్తుల నాయుడు గారు, ఎంతో మంది టీం ఉన్నారండి. మరి కోటాల ప్రభాకరు, ఇంకా మన తిరుపతి కృష్ణ అన్న, మధు అన్న, అలానే సంగీత బాబు గారు, వీళ్ళందరూ మేమందరం కలిసి చేసినాము. ఈ సంవత్సరం కూడా నేను ఓవరాల్ గా ఉంటాను. సో వాళ్ళ మెయిన్ గా వాళ్ళు ఉన్నారు. ఈ సంవత్సరం ఇంకా కూడా అద్భుతంగా లేటెస్ట్ గా చేయాలనే సంకల్పం. అందరం కలిసి చేస్తాం. దాంట్లో ఇంకా పోయిన సంవత్సరం కంటే ఇంకా అద్భుతంగా చేయాలనేది మా అందరి ఆలోచన. సార్, ఈసారి ఎంత మంది రావచ్చని మీరు అనుకుంటున్నారు సార్? ఈ సంవత్సరం గ్యారెంటీగా ప్రతిరోజు ఒక 7-8 వేల మంది గ్యారెంటీగా ఉంటారనేది మా యొక్క ఎస్టిమేషన్ ఉంది. ఎందుకంటే పోయిన సంవత్సరం వచ్చిన వాళ్ళందరూ కాకుండా ఇప్పుడు మేము గత 10 రోజుల నుంచి ఈ తిరుపతి యజ్ఞానికి ఆహ్వానం పలుకుతానికి అనేక టీములుగా అంతా మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు కూడా తిరుగుతూ ఉంటే పోయిన సంవత్సరం వచ్చిన వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళందరూ మేము పోయిన సంవత్సరం రాలేదండి, ఈ సంవత్సరం అందరం వస్తాము, అక్కడ బాగా జరిగింది ప్రోగ్రామ్ గానీ అన్నదానాలు కానీ బాగా జరిగింది అని చెప్పన్నారు. ఆ సందర్భంగా ఈసారి ఎక్కువ మంది వస్తారనేది ఒక మాకు చాలా 100% ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అలానే చాలా మంది భక్తులు వచ్చిన వాళ్ళందరూ కూడా మేము తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలంటే ఏమైనా మార్గాలు ఉన్నాయంటే కూడా దానికి కూడా మాకు తెలిసి చెప్పడం జరిగింది. మరి అక్కడికి వచ్చిన భక్తులు కూడా వచ్చిన రోజు టోకెన్ వేసుకుంటే ఒక 24 గంటల దర్శనం చేసుకుంటే కూడా అవకాశం ఉంటుంది. అట్లా కూడా స్వామి కార్యం సహకార్యం ఉన్నట్టుగా పైన వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకుంటే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి ఎక్కువ మంది వస్తారు. పోయిన సంవత్సరం కంటే డబుల్ వస్తారనేది మా యొక్క ఆలోచన. దానికి తగ్గట్టుగానే అన్ని కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సార్, మరి అంత క్రౌడ్ 8,000 మందిని భోజనం వడ్డించేటప్పుడు ఆ క్యూ సిస్టమ్ మెయింటైన్ చేయడానికి అంటే టీమ్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా సార్? ఈసారి మనకి వాలంటరీగా చేసేటోళ్ళు పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు. అలానే పోయిన సంవత్సరం కూడా మన సేవాదళ వాళ్ళు మనకు బాగా సహకరించారు. ఈ సంవత్సరం కూడా సేవాదళాలు సంబంధించినటువంటి వారు అందరూ కూడా ఈసారి మనకు గట్టిగా అందరం వచ్చి ఒక 100 మంది గట్టిగా వచ్చి అక్కడ వర్క్ చేస్తామని చెప్పేసి అందరూ కూడా వాళ్ళ పేర్లు ఇవ్వడం జరిగిందండి. వారందరికీ కూడా ఆ సేవ చేసే వాళ్ళందరూ కూడా మనం ఉండటానికి సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నాము. మరి పిరమిడ్ మాస్టర్ కూడా ఎంతో వాలంటీర్స్ కి ఎవరికి వాళ్ళు సేవ చేయడానికి రెడీగా ఉంటారు. సో ఆ సందర్భంగా అద్భుతంగా జరుగుతుందండి. సార్, మరి ముఖ్యంగా అకామిడేషన్ ఇప్పుడు చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు సార్, లైవ్ లో కూడా ఫోన్ చేసి మేము వస్తాము కానీ అకామిడేషన్ ఎలా ఉంటుంది, మరి వర్షాకాలం కదా ఇబ్బందులు ఏమన్నా ఉంటాయా అని అడుగుతున్నారు సార్, ఏమంటారు? వర్షాకాలం అయినప్పుడు కూడా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క సంకల్పం ఎలా ఉంటుందంటే మనం చేస్తున్నది లోక కళ్యాణ కార్యక్రమం కాబట్టి అక్కడ పోయిన సంవత్సరం కొంచెం అకామిడేషన్ లో కొంచెం ఇబ్బందులు ఎదురైనాయి. కానీ ఈ సంవత్సరం 3,000 మందికి ఫ్రీగా అకామిడేషన్ చేయడానికి అన్ని సౌకర్యాలు అన్ని మాట్లాడి వాటి అంతటికి అడ్వాన్సులు ఇవ్వడం జరిగిందండి. మరి అలానే ఎంత మంది వచ్చినా కూడా పెయిడ్ అకామిడేషన్ కావాలన్న వాళ్ళకి పెయిడ్ అకామిడేషన్ ఇవ్వడానికి కూడా అక్కడ రూములు అతి తక్కువగా మరి మన పిఎంసి ఛానల్ వారి ఆధ్వర్యంలో
ఈ అకామిడేషన్ కి మెయిన్ ఇన్ఛార్జ్ గా మన గౌరవనీయులు మన పిఎంసి ఛానల్ డైరెక్టర్ ఒంగోలు వారి శ్రీ సిద్ధా నాగేశ్వర గారు అండ్ టీం ఉన్నారు. మధు అండ్ మన పాల్వంచి హనుమంతరావు గారు, హరిబాబు గారు, భూపతిరాజు గారు, ఆనంద్ ప్రసాద్, మరి అంగుళూరు వెంకటేశ్వరరావు గారు, ఇట్లా ఎంతో మంది ఇంకా వాళ్ళ కింద మంచి టీం ఉన్నారండి. వీళ్ళందరూ కూడా మనం ముఖ్యంగా తిరుపతిలో కృష్ణ సార్ ఉన్నారు, అలానే మధు అని ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా కలిసి అద్భుతంగా ఎంత మంది వచ్చినా కూడా మనము ఫ్రీ అకామిడేషన్ కావాలంటే ఫ్రీ అకామిడేషన్, పెయిడ్ అకామిడేషన్ కావాలంటే పెయిడ్ అకామిడేషన్ అంతా ఏర్పాట్లు చేస్తానికి అందరూ 100% రెడీగా ఉన్నారు. దానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవటం, చాలా చోట్ల అడ్వాన్సులు పే చేయటం జరిగింది. అలానే తిరుపతిలో ఉండేటువంటి మాస్టర్స్ అందరూ కూడా చాలా మంది మన సంగీత బాబు గారు అండ్ టీం కూడా ఎక్కడెక్కడ మనకి గ్రూప్ ఆఫ్ అకామిడేషన్ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా వెరీ నియరెస్ట్ లో అవన్నీ కూడా చూసి వాళ్ళందరికీ కూడా మాట్లాడి తక్కువ రేట్లతో మాట్లాడి అడ్వాన్సులు కూడా ఇవ్వడం జరిగిందండి. ఫ్రీ అకామిడేషన్ కూడా ఇస్తున్నప్పుడు కూడా మనం పిఎంసి ఛానల్ తరపున వారికి పే చేసి ఫ్రీ అకామిడేషన్ ఇస్తున్నాము. ఎందుకంటే వాళ్ళకి మన బాధ్యత కాబట్టి అది మనం కనీసం అంటే 3,000 మందికి పక్కాగా మనం ఫ్రీ అకామిడేషన్ ఏర్పాటు చేసాము. ఎవరు ఎంతమంది వచ్చినా కూడా అకామిడేషన్ గ్యారెంటీగా ఈసారి ఏర్పాటు చేయగలుగుతాము. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఓకే సార్, నెక్స్ట్ వచ్చేసి మరి సార్ అఖండ ధ్యానము అంటే సెల్లార్లో ఎంతమంది అయినా ధ్యానం చేసుకోవచ్చు అంటున్నారు. అంటే అఖండ ధ్యానానికి ముందు పేర్లు ఏమని ఇవ్వాలా అని అడుగుతున్నారు సార్. అఖండ ధ్యానానికి ఎటువంటి పేర్లు ఇవ్వాల్సిన పని లేదమ్మా. ఆ యొక్క మారుతి ఆడిటోరియంలోనే అండర్ గ్రౌండ్ లో ఒక 300 మంది కూర్చుని అఖండ ధ్యానం చేయడానికి ఒక అవకాశం ఉంది. గత సంవత్సరం మనం దానికి పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు. ఈ సంవత్సరం పర్మిషన్ తీసుకున్నారు మన సంగీత బాబు గారు. కాబట్టి కింద అఖండ ధ్యానము ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అఖండ ధ్యానం నడుస్తుంది. దాన్ని ఎవరైనా పాల్గొనవచ్చు, అద్భుతంగా అనుభవాలు పొందవచ్చు. దానికి పేర్లు ఇవ్వాల్సిన పని ఏం లేదండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎంతో చక్కగా చాలా సందేహాలు నివృత్తి చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, మరి పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ పులి రామ్మోహన్ రావు గారు ఎంతో అద్భుతంగా తెలియజేశారు. కిందటి సంవత్సరం అన్నదానం ఎలా జరిగింది, ఈ సంవత్సరం కూడా ఎలా జరగబోతుంది, ఎంత అద్భుతంగా ఒక ప్రణాళిక వేసుకొని దాని ప్రకారం ఎలా వెళ్తున్నాము, అకామిడేషన్కి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు, పిరమిడ్ సేవాదళ్ టీం ఉంటుంది, ప్రతి ఒక్కరికి కావలసిన సహాయం వాళ్ళు అందిస్తారు అనేది ఎంతో చక్కగా తెలుసుకున్నాము. మనకి ఆగస్టు 22 నుండి 28 వరకు ఎంతో చక్కగా జరుగుతున్న ఇది కార్యక్రమం అంతా. సో ప్రతి ఒక్కరూ తిరుపతి ధ్యాన మహాయజ్ఞంలో మీరు పాల్గొనాలనుకున్న వాళ్ళందరూ చక్కగా రావచ్చు అండి. మీ బంధువులను, స్నేహితులను కూడా తీసుకొని రావచ్చు. రుచికరమైన భోజనాలు ఉంటాయి, ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి. సో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ రేపు మరి ఇదే సమయానికి మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ సో మచ్.